నాకు అమ్మో నాలేదు కరోనా రావాలి. కొద్దేళ్ళ నుంచి మా భార్య వెళ్ళిపోయింది. అమ్మాయి బాబుని నన్ను విడిచిపెట్టి 7 ఏళ్ళు అయిపోతుంది. కానీ అప్పుడు కానీ వెళ్ళిపోయినా కానీ నా బిడ్డను చూసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రవ్వ ఇబ్బంది అయిపోతుంది. కానీ నాకు నా బిడ్డను చూసేది తల్లి అయినా తండ్రి అయినా చూడాలి. తల్లి వెళ్ళిపోయింది. ఎక్కడున్నా కానీ మనసు మార్చుకొని ఆ బిడ్డ కోసం ఎక్కడున్నా కానీ ఎవరికైనా కంటి పడినా కానీ మీరు దయచేసి ఆ అమ్మాయి మనసు మారేట్టు ఒకవేళ తెలిస్తే చెప్పినా ఎవరైనా తల్లిదండ్రులు ఉంటారు కదా, ఆ అమ్మాయికి అమ్మ ఉంది. ఆ మనసు కూడా మారాలి. ఎందుకంటే ఆ తను చెప్పటం లేదు ఎక్కడుందని కూడా. ఎక్కడో వాళ్ళోళ్ళు దగ్గర దాచిపెట్టున్నారని అంటున్నారు, మాకు తెలిసింది. కానీ బిడ్డ కొద్ది రోజుల నుంచి అమ్మ కావాలంటున్నాడు. బిడ్డ ఆరోగ్యం కూడా సరిలేదు. కానీ నువ్వు మనసు మార్చుకొని వస్తే నేనే కాదనేది ఏం లేదు. ఆ బిడ్డను బాగా జాగ్రత్తగా ఇద్దరం చూసుకుందాము. వెనక ముందు మనకెవరు లేరు. పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా సరిలేదు. ఆ బిడ్డ స్థితి మారిపోతుంది. నా ఒక్కడి వల్ల కావటం లేదు. దయచేసి దయ కలిసి నీ మనసు మార్చుకొని వస్తామని ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాము. మా అమ్మ అందరికీ నమస్తే అండి. నా పేరు మనోజ్ కుమార్ అండి. మాది గూడూరు ప్రాంతము. ఇక్కడ దోడ్లకాల ప్రాంతం దగ్గరలో మేము కూడా ఉంటాం అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి మహదీప్ ఏదైతే అబ్బాయి 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు పడిపోవడం జరిగిందనమాట. తర్వాత వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు. సో 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే గత 6 నెలల నుంచి అమ్మ కావాలని చెప్పి అన్నం తినకుండా చాలా ఈ అబ్బాయి బాధపడుతున్నాడు అనమాట, ఏడుస్తున్నాడు. చాలా బాధాకరం అండి. వాళ్ళ అమ్మని ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి ఆ అబ్బాయి బిడ్డకి చెంతకు చేర్చాలని చెప్పి మేము కూడా ఈ యొక్క ఆర్టీవీ ఛానల్ ద్వారా మేము కోరుతున్నామండి. ముఖ్యంగా ఏదైతే ఆ బిడ్డ ఆవేదన అయితే చాలా బాధాకరంగా ఉంది. నిజంగా చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి. అంత బాధేస్తుంది అనమాట. కనీసం వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నా కానీ, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కానీ ఈ వీడియో చూసైనా కానీ తిరిగి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము చుట్టుపక్కల వాళ్ళమే ఆ అబ్బాయిని చూసి అసలు బాధపడుతున్నామండి. అసలు ఆ అబ్బాయి మీద అసలు చాలా బాధేస్తుంది, జాలేస్తుంది. అసలు ఆ అబ్బాయిని చూస్తుంటే కనీసం అన్నం కూడా తింటలేదు. ఆ అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉందంటే అమ్మ కావాలి అంటున్నాడు. ఇప్పటికైనా కానీ వాళ్ళ తల్లిగారు ఎక్కడున్నా కానీ దయచేసి ఆ అబ్బాయి ఆవేదన చూసి వాళ్ళ తల్లిగారు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆర్టీవీ ఛానల్ ద్వారా ఈ వీడియో అందరి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నా కానీ ఆ అబ్బాయి చెంతకు చేరాలని చెప్పి మేము దయచేసి ఆర్టీవీ వారిని కోరుతున్నాము.